జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సిసిఎస్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలను తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సరిహద్దు అవతల భారతదేశంపై నిరంతరం జరుగుతున్న కుట్రలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో పాటు పాకిస్తాన్ పౌరులకు వీసాలను నిలిపివేయడం వంటి అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈ మీటింగ్లో అయితే జరిగాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పాక్ కేంద్రంగా భారత్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలో బైరసన్ లోయలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేతలు ఖండిస్తున్నారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక గతంలో లాగే పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ చేయాలనే డిమాండ్లు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఇప్పటికే పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సిసిఎస్ సమావేశంలో 5 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జల ఒప్పందంపై నిషేధం, పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయడంపై నిషేధం, 2 దేశాల హై కమిషన్లలో నియమించిన అధికారుల సంఖ్య తగ్గించడం, ఎస్విఎస్ఈ వీసాల కింద భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు 48 గంటల గడువు విధించడం, అటారీ వాఘా సరిహద్దును వెంటనే మూసివేయడం లాంటి కీలక నిర్ణయాలను భారత ప్రభుత్వం తీసుకుంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య 1960లో జరిగిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పాకిస్తాన్పై పెద్ద ప్రభావమే చూపుతుంది. ఒప్పందం ప్రకారం చీనాబ్, జీలం, సింధు నదుల 3 పశ్చిమ నదుల నీరు పూర్తిగా పాకిస్తాన్కు వెళ్తుండగా, అదే సమయంలో భారతదేశానికి సట్లెజ్, బ్యాస్, రావి నదుల నీరు లభిస్తుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల చీనాబ్, జీలం, సింధు నదుల నీరు పాకిస్తాన్కు ఇచ్చే పరిస్థితి ఉండదు. పంజాబ్, సింధు ప్రాంతాల ప్రజలు వ్యవసాయం, ఇతర రంగాల అవసరాల కోసం ఈ నదుల వైటిపై పూర్తిగా ఆధారపడి ఉండగా, ఒప్పందం రద్దు కావడంతో ఈ 2 ప్రాంతాలు నీటి కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగలనుంది. పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయడం నిలిపివేయడం భారతదేశం తీసుకున్నటువంటి రెండో అతిపెద్ద నిర్ణయం. భారత ప్రభుత్వం ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయదు. దీని ప్రభావం చికిత్స కోసం భారతదేశానికి వచ్చే పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ రోగులపై పడనుంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం పెద్ద మెడికల్ గమ్యస్థానంగా అవతరించింది. అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం భారతదేశానికి వస్తుండగా ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. 2015-16లో భారతదేశం 54 దేశాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది పౌరులకు మెడికల్ వీసాలు అందించగా, వీటిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వారులే ఉన్నారు. 2015-2016లో ప్రతి నెల దాదాపు 166 మంది పాకిస్తాన్ పౌరులు చికిత్స కోసం భారతదేశం వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం ఇప్పటికే భారతదేశంలో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ రోగులకు కూడా షాక్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఇంకోటి అటారీ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే చాలా పరిమితమైన రాకపోకలు ఉండగా, ఇప్పుడు అటారీ వాఘా సరిహద్దు మూసివేయడం వల్ల 2 దేశాల మధ్య పరిమితమైన రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోనున్నాయి. దీని ప్రభావం పాకిస్తాన్ వాణిజ్యం పైన తీవ్ర ప్రభావము చూపనుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ, సైనిక, నేవీ వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక అదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ తరపున ఉంటున్న రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను వెనక్కి రప్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాక్ హై కమిషన్లలోని ఈ పోస్టులు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.